మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు లాంటి సీనియర్ నటుల కుటుంబాల్లోకి కోడళ్లు వచ్చేశారు. అయితే టాలీవుడ్కు చెందిన ప్రముఖుల కోడళ్లలో ఎవరు ఎక్కువ ధనవంతులు అనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్లో సెలబ్రిటీల కోడళ్లలో నిస్సందేహంగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అత్యధిక ఆస్తులు కలిగిన ధనవంతురాలు. ఆమె తాత ప్రతాప్ రెడ్డి ఇండియాలోనే బిలియనర్స్లో ఒకరు. వీరి ఆస్తి విలువ 25,000 కోట్ల వరకు ఉంది. అపోలో ఆసుపత్రుల అధినేత ఆయన. ఇందులో ఉపాసన ఆస్తులు కూడా భారీ మొత్తంలో ఉన్నాయి. ఇంకా ఆమె భర్త రామ్ చరణ్ ఆస్తులు 1300 కోట్ల వరకు ఉన్నాయి. ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీ కపుల్స్లో చరణ్, ఉపాసన జంట ఉంటారు. శోభితా ధూళిపాల రీసెంట్గా నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న అక్కినేని కోడలుగా మారింది. శోభిత మోడలింగ్తో కెరీర్ ప్రారంభించింది. అనేక కమర్షియల్ యాడ్స్లో నటించింది. ఆమె సినిమాకి 70 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. శోభిత ఇప్పటి వరకు 10 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. నాగార్జున ఆస్తుల విలువ 4,000 కోట్ల వరకు ఉంటాయి. అంటే చైతన్యకు వచ్చే వాటా 2,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే శోభిత కూడా ధనవంతురాలు అయినట్లే. సూపర్ స్టార్ కృష్ణ కోడలు మహేష్ బాబు సతీమణి నమ్రతకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. ఆమె తల్లిదండ్రులు ముంబైలో అత్యంత ధనవంతులుగా ఉన్నారు. నమ్రత పేరుపై 50 కోట్ల వరకు ఆస్తులున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో ప్రముఖ పొలిటీషియన్గా రాణిస్తున్నారు. ఆమె పేరుపై వ్యాపారాలు కూడా ఉన్నాయి. 40 కోట్లకు పైగా అల్లు స్నేహకి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు సతీమణి వెరోనికా రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీతో ఆమెకు బంధుత్వం ఉంది. ఆమె ఆస్తుల విలువ 10 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న కొడుకు మంచు మనోజ్ సతీమణి భూమా మోనికా రెడ్డి కుటుంబం గురించి ఏపీ రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి, తండ్రి భూమా నాగిరెడ్డి ఇద్దరూ కర్నూలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల ప్రకారం భూమా మోనికకు 1,500 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాసన తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోడళ్లలో అంతటి రిచెస్ట్ కోడలిగా భూమా మోనిక పేరు చెప్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.